వీళ్ళందరూ కూడా దీన్ని బాగా ఆలోచన చేసుకొని తమ విలువైన సూచన సలహాలు ఏమైనా ఉంటే ఇవ్వడం, అదే మరిగా ఈ బిల్లుకి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. బిల్స్ భవనాలు పెట్టేసేసి అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా చేస్తావా? ఎలా చేస్తారో చెప్పండి. అన్ఎంప్లాయ్మెంట్ అధ్యక్ష, మనము స్కిల్ డెవలప్మెంట్ ఉంటుంది అధ్యక్ష. లోపల భవన్లో మనం ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తామంటే వాళ్ళు ఉండడానికి, తినడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తాం అధ్యక్ష. అదే మరిగా గవర్నమెంట్ సెక్టార్లో కానీ, ప్రైవేట్ సెక్టార్లో కానీ, అగ్రికల్చర్లో కానీ, లేదా ట్రాన్స్పోర్ట్ సిస్టంలో కానీ, లేకపోతే ఒకవేళ వాళ్ళు ఏమైనా అబ్రాడ్ కంట్రీస్కి వెళ్ళి ఏదైనా చదువుకోవాలని కానీ, లేదా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేయాలన్నా కానీ మనం అన్ని రకాలైనటువంటి అవకాశాలు అందులో వాళ్ళకు కల్పిస్తామని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. నరసింహారావు గారు, ప్రతిపక్ష నాయకులు నరసింహారావు గారు. రెస్పెక్టెడ్ స్పీకర్ సార్, ఈరోజు మంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ బిల్లు వినూత్నమైంది. బహుజన ప్రభుత్వంలో ఇప్పటిదాకా కూడా జరగని విషయం ఇది. ఈ దేశంలో యువత ప్రతి 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత అతను ప్రొడక్టివిటీ, ఈ దేశానికి ఈ నేల మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఏదో ఒక కార్యక్రమం చేసి, ఎకనామిక్ యాక్టివిటీ చేసి ప్రొడక్టివిటీని పెంచాలి. ఆ ప్రొడక్టివిటీని పెంచేదానికి ఒక కేంద్రం, ఇది ఒక కేంద్ర స్థానం అవుతుంది. ఇది వినూత్నమైన బిల్లు. ఈ బిల్లు ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి, సామాజికమైన ప్రయోజనాలు. ఈ ప్రయోజనాలు ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవటమే, ఉద్యోగము రావటమే కాదు, యువకులైన వాళ్ళు ఎక్కడ బయట వేస్ట్గా తిరగకుండా క్రైమ్ రేట్ తగ్గిపోతుంది. అదేవిధంగా హ్యూమన్ ట్రాఫికింగ్, ఈవెన్ ఫిమేల్ గర్ల్స్ కూడా ఎక్కడ వేస్ట్గా ఎక్కడ ఉండకుండా హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా తగ్గిపోతుంది, క్రైమ్ రేట్ తగ్గిపోతుంది. యువతంతా కూడా వాళ్ళ టైం ప్రతి గంటని ఈ దేశం సమాజంలో ప్రొడక్టివిటీ, ఏదో ఒక విధమైన ప్రొడక్టివిటీకి ఉత్పత్తి కారకాలుగా మారిపోతారు. మొత్తం ప్రతి మండలంలో కూడా ఈ విధంగా పెట్టినప్పుడు మొత్తం ప్రొడక్టివిటీ పెరుగుతుంది. తర్వాత తద్వారా ఈరోజు చైనా దేశం ఏ విధంగా అయితే మనకి మొత్తం ప్రపంచమంతా కూడా చైనా ఉత్పత్తులు ఏ విధంగా అయితే పోతున్నాయో అలాంటి ఉత్పత్తి చేసేదానికి ఇది కారకం అవుతుంది. ఇది బహుజన ప్రభుత్వంలో మొట్టమొదటిగా మనం ఇది కొత్త వినూతనమైన కొత్త ప్రయోగం. ఈ బిల్లుని మేము సాధారణంగా ప్రతిపక్ష నాయకుడిగా ఆహ్వానిస్తున్నాం. రైట్. యూత్ ఎవరైనా ఉన్నారు ఇక్కడ? యూత్, యంగ్స్టర్స్, అన్ఎంప్లాయీస్ లేరా? ఓకే, రైట్. నెక్స్ట్ టాప్ నుంచి ఎవరన్నా మాట్లాడతారా? టాప్ బెంచెస్, బ్యాక్ బెంచెస్ ఎవరు? రామకృష్ణ గారు చెప్పండి. అందరికీ ఇక్కడ మీరు గమనించుంటే 75 సంవత్సరాల్లో అధికార పక్షంలో ఉండి కూడా సలహాలు ఇచ్చింది, ఫ్రీగా మాట్లాడే అవకాశం ఎక్కడన్నా ఇండియాలో జరిగిందా? ఇప్పుడు జరుగుతుంది. పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితిలో నోరు తెరుస్తున్నారు, మినిస్టర్లు కూడా క్రిటిసైజ్ చేస్తున్నారు మినిస్టర్ని. అంటే అది గొప్పదా కాదా? ఇంతవరకు ఎక్కడైనా జరిగిందా? సీఎం గారు కూర్చోంటే కూర్చోవాలా, నిల్చోమంటే నిల్చోవాలా. నుంచున్నప్పుడు కూడా ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి, అంతకంటే ఒక్క ఓడు కూడా ఎక్కువ మాట్లాడటానికి లేదు. కానీ సీఎం గారిని ఎదురుగా కూర్చోబెట్టుకుని మినిస్టర్స్ కూడా సలహాలు ఇస్తున్నారంటే ఈ నిజమైన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ప్రజాస్వామ్యంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితిలోనే చూస్తున్నారు. ఇప్పటి వరకు ఏంటంటే ప్రతిపక్షం అంటే మాట్లాడే బ్యాచ్, ఆ ఎటు చెప్పినా కూడా వాళ్ళు వినరు, అధికార పక్షం వినదు అనేది ఒకటి ఉంది. కానీ ఇప్పుడు ప్రతిపక్షం చెప్పినా వింటున్నారు, అధికార పక్షం చెప్పినా వింటున్నారు. సో ఈ పాయింట్ మాత్రం మరి అది క్రెడిట్ మరి సీఎం గారికి వెళ్తుందండి. రైట్, చెప్పండి. సజెషన్స్ మాత్రమే. సజెషన్ మాత్రం. స్పీకర్ గారికి నా యొక్క జైభీములు.
అలాగే ముఖ్యమంత్రి వారికి, మన మేడం గారికి, తర్వాత ఇప్పుడు మంత్రి అన్ఎంప్లాయ్మెంట్ మంత్రి గారికి నా యొక్క జై. నో డైరెక్ట్ పాయింట్. ఓకే. సో ఏంటంటే మంత్రి గారు ఒక ప్రవేశపెట్టారు 2 బిల్లు. ఆయనకి అంటే నా సజెషన్, నా ఆలోచన విధానం ఆయన చెప్తున్నాను. అది ఒక అలా పరిగణనలో తీసుకుంటే మంచిదే, లేదంటే లేదు. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఆఫీసులు ఉన్నాయి, అవి పెట్టారు. అంటే ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో సిబ్బంది చేస్తున్నారు, ఎంప్లాయ్మెంట్ ద్వారా ఏ ఉద్యోగాలు రాలేదు. కానీ వాటి గురించి ఏంటి అనేది సలహా సూచనలు ఆయన మాకు క్లోజ్ చేస్తారా, లేదా దాని ద్వారా ఏమైనా అవకాశం ఉన్నదా అనేది. తర్వాత ఎంప్లాయ్మెంట్ అనేది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకు ఒక ప్రతి విలేజ్లో, ప్రతి జిల్లాలో, ప్రతి దీంట్లో ట్రైనింగ్ ఇచ్చి 1 లక్ష నుంచి 15 లక్షలు లేకపోతే ఎంతో ఇచ్చి ఖర్చు చేసి చేస్తానంటున్నారు. సో వాళ్ళకి ఏ దేశాలకు అంటున్నారు, అది ఏ పరిణామాలు తీసుకొని ఎన్ని సంవత్సరాల్లో క్లియర్ చేసి వాళ్ళకి ఆ పోషకాహారం చేస్తారనేది మనకి క్లారిటీకి వివరణ ఇస్తే బాగుంటుందేమని నా ఒక. రైట్. తప్పనిసరిగా నోట్ డౌన్ చేసుకోండి మినిస్టర్ గారు. నెక్స్ట్ ఇంకెవరు సార్ చెప్పండి. చాలా సంతోషం అండి. ఈరోజు మన గౌరవనీయులు మంత్రివర్యులు అశోక్ సామ్రాట్ గారు, నిజంగా ఆ మంత్రి గారికి ఆ పేరు ఉండటం కూడా ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే అశోక్ సామ్రాట్ ఆయన చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలన్నీ చేశారు. అందులోనూ ఆయన తీసుకున్న మంత్రిత్వం కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతకి కావాల్సినటువంటి ఎంపవర్మెంట్ ఏదైతే ఉందో ఆ శాఖను తీసుకోవడం అనేది కూడా ఈ రాష్ట్ర ప్రజలు, ఈ బహుజన సమాజం అంతా కూడా గర్వించాలని కోరుకుంటా ఉన్నాను. అటువంటి మంత్రి గారికి నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఆయన చెప్పారు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా 10 నుంచి 15 లక్షల రూపాయలు తలకాయకి ఖర్చు పెట్టి నేను స్కిల్ డెవలప్మెంట్ పెట్టి, అలానే ఈ దేశం నుంచి, ఈ రాష్ట్రం నుంచి ఇతర దేశాలకి పంపించడానికి కానీ, వాళ్ళకి ఉద్యోగ అవకాశాల విషయంలో కానివ్వండి, కనీస ఉపాధి విషయంలో కానీ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా నేనే బాధ్యత తీసుకుంటానని చెప్పినందుకు మంత్రి గారికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ బిల్లును ప్రవేశపెట్టి ఈ బిల్లుని ఆమోదింపజేయడానికి ఈ శాసనసభలో ఈ విధంగా ప్రవేశపెట్టినందుకు ఈ బిల్లుని పూర్తిగా సమర్థిస్తూ, ఇంకొక విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఈ ఒక్క కార్యక్రమాన్ని మనం చేసినట్లయితే ఈ రాష్ట్రంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగడానికి అవకాశం ఉండదు. అలానే యువత ఎటువంటి చెడు అలవాట్లకు కూడా బానిస అవడానికి కూడా అవకాశం ఉండని పరిస్థితి. కాబట్టి మంత్రి గారికి నేను ఇంకొక విన్నపం ఏంటంటే, మన యువత మంచి మార్గంలో నడిపించే విధంగా ఒక ప్రత్యేకమైన శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తే బాగుంటుందనేది నా ఆలోచన. మన ముఖ్యంగా బహుజన సమాజంలో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వ్యక్తులు పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా తక్కువ వయసులోనే, తక్కువ చదువుల్లోనే ఆగిపోతూ ఇంతవరకే సరిపోయిందని చూడిపడుతూ రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి వాటి మీద కూడా ఒక మంచి కార్యాచరణ తీసుకొని మన మంత్రి గారు ముందుకు తీసుకెళ్తారని ఈ బిల్లుని పూర్తిగా సమర్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. రైట్. ఇంకా బ్యాక్ బెంచెస్ అయ్యా ఎవరు? రైట్. ఒక్క నిమిషం. జయరామ్ గారు. అధ్యక్ష, అశోక్ సామ్రాట్ మంత్రి ప్రవేశపెట్టినటువంటి బిల్లును స్వాగతిస్తూ, వారు భవనాలు కట్టి ఉపాధి అవకాశాలు పెంచుతూ ఉన్నారు. అంటే అవి ఒక శిక్షణ కేంద్రాలుగా ఉంటాయి తప్ప, అది ఉపాధి భవనాలుగా ఉంటాయి తప్ప ఉద్యోగ అవకాశాలుగా ఉండవని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అందులో శిక్షణ 1 నెల, 2 నెలలు, 3 నెలలు మాత్రమే ఇస్తాం. మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాట ఏమిటి? తర్వాత ఇంజనీర్లు, డాక్టర్లు ఉద్యోగాల సంగతి ఏమిటి? నర్సులు, హెల్త్ వర్కర్సు ఈ ట్రైనింగ్స్ మాట ఏమిటి? ఇవన్నీ కూడా
దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా. కాబట్టి నేను Okay. వాళ్ళకు తగిన సూచన చేస్తున్నాను. Okay, కాబట్టి right. ఈ విషయం కూడా అమెండ్మెంట్ చేసుకోవాల్సిందిగా నేను ఒకటి రెండు విషయాలు ఆయనకి నేను సూచన చేస్తూ రైట్ ఆ బిల్లును అమెండ్మెంట్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. అధ్యక్ష, గౌరవ మంత్రివర్యులు ప్రవేశపెట్టిన బిల్లును స్వాగతిస్తూ ఆయన స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ అయిన వాళ్ళకి విదేశాలు పంపిస్తానికి అవకాశం ఇస్తానంటున్నారు. దీన్ని స్వాగతిస్తానే ఆ స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ అయిన వాళ్ళకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకుని మరికొంతమందికి ఎంప్లాయ్మెంట్ కలిగిస్తాకి ప్రభుత్వం ద్వారా, మీ ప్రభుత్వం ద్వారా వాళ్ళకి ప్రత్యేకమైన నిధులు అలాగే ఇన్సెంటివ్స్ ఇచ్చి వాళ్ళని ఇక్కడ ఇండస్ట్రియల్ క్యారిడార్లో ప్రోత్సహించే విధంగా, ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్లో క్యారిడార్ వెళ్ళి ఎక్కడో విదేశాలకు వెళ్ళి మళ్ళీ అక్కడే కార్మికుడిగా కష్టపడే కన్నా అతను ఎంప్లాయ్మెంట్ జనరేషన్, కొంతమందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసి ఒక ఓనర్గా ఎదిగేటట్టు చేసే ప్రయత్నం కూడా మీ ద్వారా గౌరవ మంత్రి వర్యులు గారికి నేను సూచిస్తున్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు. అధ్యక్ష, సభలో విలువైన సూచనలు సలహాలు ఇచ్చిన అందరికీ కూడా జేబీఎంలు తెలియజేస్తూ వివరణ ఇస్తున్నాను అధ్యక్ష. అపోజిషన్ లీడర్ గారు డ్రాప్ అవుట్స్ సంగతి ఏమని అడిగారు. దాని మీద ఒక మానిటరింగ్ కమిటీ వేస్తాం అధ్యక్ష. నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ టోటల్గా చెప్పు. ఎందుకంటే జయరామ్ గారు కావచ్చు, ఇక్కడ మన ఎవరు పేరు రామకృష్ణ గారు కావచ్చు, నాగకుమార్ గారు కావచ్చు, సార్ గారు పూర్ణయ్య గారు కావచ్చు, ఓకే అధ్యక్ష. వాళ్ళు ఇచ్చిన సలహాలకి నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే అధ్యక్ష. డ్రాప్ అవుట్స్ మన బహుజన సమాజంలో కొద్ది చదువు వరకే చదివి ఆగిపోయే వాళ్ళ గురించి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఈ మానిటరింగ్ కమిటీ ద్వారా వాళ్ళని మన సెంటర్స్కి తీసుకొచ్చి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వచ్చేంతవరకు కూడా మనం బాధ్యత తీసుకుంటాం అధ్యక్ష. అదే మాదిరిగా మన డ్యూరేషన్ కూడా అడిగారు అధ్యక్ష. కేవలం 2 నెలల్లో, 3 నెలల్లో, 4 నెలల్లో, 5 నెలల్లో మీరు కోచింగ్ ఇచ్చేసి వాళ్ళకు తదుపరి తర్వాత ఏమిటి వాళ్ళ పరిస్థితి అని అడిగారు అధ్యక్ష. మన దగ్గర అన్ని శాఖలు ఇందాకే తెలియజేశాం అధ్యక్ష. గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ అన్ని శాఖల్లోనూ వాళ్ళకు ఉద్యోగం వచ్చేంతవరకు అది ఎంత సమయం పట్టినా సరే కాలపరిమితితో సంబంధం లేకుండా మనం బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదే మాదిరిగా అబ్రాడ్ కంట్రీస్కి పంపించి మళ్ళీ అక్కడ వాళ్ళని కార్మికులుగా చేసే కార్యక్రమం గురించి కూడా పునరాలోచించమని ఒక సభ్యుడు తెలియజేశాడు అధ్యక్ష. దాని గురించి కూడా మన ఇండస్ట్రియల్ మినిస్టర్ గారు ఆల్రెడీ బిల్లులు తయారు చేసి పెట్టుకున్నారు అధ్యక్ష. ఎవరైనా సరే ఇండస్ట్రీస్ లార్జ్ స్కేల్ కానీ, స్మాల్ స్కేల్ కానీ, మీడియం స్కేల్ కానీ వాటిలో ఇంట్రెస్ట్ ఉండి మేము ఇండస్ట్రియలిస్ట్గా ఎదగతామంటే అటువంటి వారిని కూడా మన ఇండస్ట్రియల్ మినిస్టర్ గారిని సంప్రదించి వారి ద్వారా ఆ సమస్యను కూడా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా విలువైన సూచనలు ఇచ్చి సలహాలు ఇచ్చిన సభ్యులందరికీ కూడా, బిల్లును ఆమోదించిన సభ్యులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. సో మినిస్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి ఇంకొంచెం ఎక్స్టెన్షన్ ఏంటంటే, ఎడ్యుకేషన్లో దాదాపుగా కేజీ టు పీజీ అంటారు. వారు చెప్పిన దానిలో ఎడ్యుకేషన్ సంబంధం లేదు. ఇల్లిటరేట్ అయినా సరే ఎవరైనా 18 years దాటిన తర్వాత ఆ యొక్క సెంటర్లో చేరితే వారికి ఇష్టమైన ట్రైనింగ్, డ్రైవర్ వెళ్తాడా, వ్యవసాయానికి వెళ్తాడా, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగానికి సివిల్ సర్వీస్కి వెళ్తాడా, లేకపోతే ప్రైవేట్ సర్వీస్కి వెళ్తాడా, ఇండస్ట్రీ పెడతాడా, లేకపోతే ఏం చేస్తాడో తనకి ఏదైతే ఇష్టమో ఆ ఇష్టమైన ప్రాజెక్ట్లో ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత టోటల్ ఖర్చు అంతా కూడా గవర్నమెంటే పట్టుకుంటుంది. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇండస్ట్రీ పెట్టుకుంటే ఇండస్ట్రీ పెట్టుకునేటానికి మళ్ళీ అగైన్ ఇండస్ట్రీ మినిస్టర్కి అప్పచెప్పడం జరుగుతుంది. లేదు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీయా లేకపోతే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీయా ఏదైతే అది ఆయన కెపాసిటీని బేస్ చేసుకుని వారిని ఆ యొక్క టోటల్గా 5 సంవత్సరాలు అవ్వచ్చు, 10 సంవత్సరాలు అవ్వచ్చు, ఎన్ని సంవత్సరాలు అనేది ఆ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ బట్టి డిసైడ్ చేసి ఆన్ ది జాబ్ ట్రైనింగ్, అక్కడ ఉన్నప్పుడే వ్యవసాయం చేస్తానంటే అక్కడ వ్యవసాయం చేయించడం, లేదు నేను క్యాండిల్స్ తయారు చేస్తానంటే క్యాండిల్స్ దానిలో అది శిక్షణ ఇవ్వటం, లేదు నేను సివిల్ సర్వీస్కి వెళ్ళాలి, గ్రూప్ 1కి వెళ్ళాలి, లేకపోతే గ్రూప్ 2కి వెళ్ళాలంటే దానికి తగిన శిక్షణ ఇవ్వటం. ప్రతి ఒక్కటి కూడా A to Z అక్కడికి చేరిన తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లాగా కాకుండా
ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లా కాకుండా రాబోయే కాలంలో యువత 100% ఉద్యోగానికి కానీ, వ్యాపారానికి కానీ, లేకపోతే ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్కి కానీ వారికి ఇష్టమైన దానిలో డ్రైవర్ కానీ ఏదైనా సరే వారికి ఇష్టమైన దానిలో పంపించే విధంగా చేయడానికి మినిస్టర్ గారు అన్ఎంప్లాయ్మెంట్ హటావో అనే ఒక గొప్ప స్కీమ్ని తీసుకొచ్చారు. దానిలో అడ్మినిస్ట్రేటివ్ పరంగా చాలా ఇష్యూస్ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఒక్క యూత్ అనేది చదువుకోవచ్చు, చదువుకోకపోవచ్చు, ఎవరైనా కావచ్చు, వారికి ఏం కావాలో అది ఇవ్వటం అనేది ఆయన ధ్యేయంగా పెట్టుకున్నారు. ఇంకా దీని మీద ఇంకేమైనా డైరెక్షన్స్ కానీ, సజెషన్స్ కానీ లేకపోతే ఏమైనా ఉంటే 1 by 1 ఇవ్వచ్చు. డాక్టర్ గారు. అధ్యక్ష, ఒక చిన్న విషయం అధ్యక్ష. నేను ఒక చిన్న సూచన చేయాలనుకుంటున్నాను. ప్రస్తుత భారతదేశంలో పంజాబ్ రాష్ట్రంలో జరుగుతున్న విషయం మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. పంజాబ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే, ఒక ఔత్సాహికుడు లేదా ఒక విద్యావంతుడు లేదా ఒక ఇంజనీరు, ఒక డాక్టరు గవర్నమెంట్ని అప్రోచ్ చేస్తే ఆ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాడికి ఉన్న ప్రాజెక్ట్ ప్రకారం ఒక 5 ఎకరాల పొలం ఇచ్చి 8 సంవత్సరాలు ఫ్రీగా ఇచ్చి వాడికి కావాల్సిన కరెంటు ఫ్రీగా ఇచ్చి వాటర్ ఫ్రీగా ఇచ్చి ఏమాత్రం ట్యాక్సీలు లేకుండా ఆ ఇండస్ట్రీ డెవలప్ చేయడానికి పంజాబ్ ప్రభుత్వం చేస్తుంది. మీరు చూస్తే పంజాబ్ రాష్ట్రంలో ప్రతి పట్టణము ఒక ప్రొడక్షన్ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ లుధియానాలో ప్రపంచవ్యాప్తంగా సైకిల్ తయారవుతుంది. ఏ చిన్న స్పాట్ కావాలన్నా లుధియానా నుంచి వస్తుంది. అలాగే ఈ రోజున మనం వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వచ్చినాయి. నాట్లేసే యంత్రాలు వచ్చినాయి, కోతలు కోసే యంత్రాలు వచ్చినాయి, అలాగే నూర్చే యంత్రాలు వచ్చినాయి. ఇవి కూడా పంజాబ్ నుంచే వస్తున్నాయి. అలాగే మోటార్ ఫీల్డ్, ప్రతి ఫీల్డ్ కూడా ఇలా జరగడానికి కారణం ఏంటంటే, ఏ గవర్నమెంట్ ఉన్నా సరే వాళ్ళ పాలసీ ఏంటంటే, ఒక ఔత్సాహికుడు ముందుకు వస్తే వాడికి 8 సంవత్సరాల పాటు ఫ్రీగా ల్యాండ్, పవర్, వాటర్ సప్లై ఇచ్చి అతను డెవలప్ చేసుకోవడానికి ఇస్తున్నారు. సో అలాంటి ప్రాజెక్ట్ ఏమన్నా మన మంత్రి ఇండస్ట్రీస్ మినిస్టర్ చూస్తున్నారండి. అది ఇండస్ట్రీస్ మినిస్టర్ సంబంధించి డెవలప్మెంట్ గురించి చెప్తున్నారు సార్. నేను అది ఇండస్ట్రీస్ మినిస్టర్ చేస్తారు. ఇది అన్ఎంప్లాయ్మెంట్ గురించి చెప్తున్నారు. అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించడం చెప్పారు సార్. అది మీరు చెప్పే ఏదైతే చెప్తున్నారు సజెషన్, అది ఇండస్ట్రీస్ మినిస్టర్ చెప్తారు అంటున్నాను. ఓకేనా? రైట్. ఎనీ మాటూరు. నా పేరు మాటూరు శ్రీనివాసరావు అధ్యక్ష, గాజువాక అసెంబ్లీ రిప్రజెంటేటివ్. అయితే అన్ఎంప్లాయీస్కి 5 లక్షలు 10 లక్షలు ఇవ్వడం బాగానే ఉంది. ఇవ్వట్లేదు, ఖర్చులకి ఇవ్వడం, వారికి ఫుడ్, షెల్టర్, ఎవ్రీథింగ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఎంప్లాయీస్గా కానీ, ఎంటర్ప్రెన్యూర్స్గా కానీ, లేకపోతే వారికి ఏం కావాలో అది నేర్చుకోవటం, అది నేర్చుకుంటున్నారు. బాగానే ఉంది. లాస్ట్ టైం మనం మన స్నేహ క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్ష మనం అమౌంట్స్ కొంత ఇచ్చేవాళ్ళం. అంటే ఫిట్టర్గా, వెల్డర్గా, గ్యాస్ కట్టర్గా ట్రైనింగ్ ఇచ్చి ఆ అమౌంట్ మళ్ళీ తిరిగి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ వచ్చిన తర్వాత అమౌంట్ రీపే చేసేవారు. ఆ సిస్టమ్ ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదన్నది నా డౌట్. లేదు, అది ప్రస్తుతానికి అది పేమెంట్ మళ్ళీ బ్యాక్ లేదు. వాళ్ళు చేసే ప్రొడక్టివిటీ నేషన్కి ఉపయోగపడుతుంది. వాళ్ళు ఏదైతే అక్కడ ఇంటర్నల్గా వ్యవసాయం చేసేవాళ్ళు 10 ఎకరాల్లో వ్యవసాయం పండిస్తారు, ప్రొడక్టివిటీ వస్తుంది. ఆన్ ది జాబ్ ట్రైనింగ్ అంటే వాళ్ళు చేసే పనులకే కొంత ఉత్పత్తి వస్తుంది అనమాట. అందువల్ల ఇక్కడ రీపే చేయటం అనేది లేదు. గవర్నమెంట్ కదా ఇది, మన గవర్నమెంట్ ద్వారా బెనిఫిట్ పొంది విదేశాల్లో ఉద్యోగం పొంది మంచి అధికారం, దానికి సపరేట్ విదేశాలంటే మళ్ళీ సపరేట్గా ఇంకా దానికి వేరేది ఉంటుంది. పే బ్యాక్ టు సొసైటీ ఉండాలి కదా అధ్యక్ష. రైట్, ఇది గవర్నమెంట్ కదా, గవర్నమెంట్ ఇస్ డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్ టు ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ కానీ, ట్రైనింగ్ కానీ ఇవన్నీ కూడా ఇస్తే ఏంటంటే ఆర్గనైజేషన్కి బెటర్, అంటే స్టేట్కి బెస్ట్ అనమాట. ఓకే, అది ఓకే, గుడ్. ప్రొడక్టివిటీ పెరుగుతుంది దానివల్ల. రైట్, థ్యాంక్ యూ సార్. సో నిరుద్యోగ సమస్య ప్లీజ్ చెప్పండి. కొత్త వాళ్ళు అందరూ ఇన్వాల్వ్ అయితే బాగుంటుందని నా అభిప్రాయం, ప్రతి ఒక్కరు కూడా. హలో అధ్యక్ష. ఎక్కడ ఇక్కడ చెప్పనివ్వండి ప్లీజ్. నారాయణ గారు ఒక్క నిమిషం ఆగండి, చాలాసార్లు మాట్లాడారు కదా. గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు మల్లికార్జున్ ప్రవీణ్, రాజమండ్రి నుంచి వచ్చాను. సో రిగార్డింగ్ అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడితే, యూత్ ప్రజెంట్ దే వాంట్ టు పెద్దగా లౌడర్ ప్లీజ్. వాళ్ళు ఒరాకిల్, మైక్రోసాఫ్ట్ వాట్ ఎవర్ ద బిగ్ కంపెనీస్లో వాళ్ళకి స్పెషలైజ్డ్ ట్రైనింగ్ గవర్నమెంట్ ఇనిషియేట్ తీసుకుంటే
సో దట్ యూత్కి వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది, సొసైటీలో వాళ్ళకి ఒక పేరు వస్తుంది, లౌడర్ ప్లీజ్. సొసైటీలో వాళ్ళకి ఒక పేరు వస్తుంది. సో యూత్ ఇన్స్పిరేషన్ బాగుంటుంది. ఒక విలేజ్ నుంచి నా కొడుకు మైక్రోసాఫ్ట్లో ఉన్నాడు, మైక్రోసాఫ్ట్లో ఉన్నారు, వారు పెట్రోలియం కంపెనీలో, జీఈలో, సో అండ్ సో అలా ఇన్స్పిరేషన్ ఇస్తూ ఉంటే సో ఇన్స్పిరేషన్ ఆ ఇనిషియేటివ్ గవర్నమెంట్ టేకప్ చేస్తే అదే టేకప్ చేస్తుంది అది. నో ఫర్ అంటే నాట్ ఓన్లీ గవర్నమెంట్ సెక్టార్, దే హ్యాస్ టు వర్క్ విత్ ఒరాకిల్ ఆర్ మైక్రోసాఫ్ట్ వాళ్ళ పీపుల్తో మాట్లాడి వాళ్ళని కార్పొరేట్లో తీసుకొచ్చి మన డబ్బుతో ఖర్చు పెట్టేసి వాళ్ళని ఏదో అమెరికా పంపించాలని మన ఉద్దేశం లేదు. ఓన్లీ ఇన్ ఇండియా, ఇక్కడ ఇండియాలోనే మన రాష్ట్రంలోనే. ఇంకా మినిస్టర్ గారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు పెడుతున్నారు, ఇక్కడ తయారు చేసిన వస్తువు ఇక్కడే కొనాలి, ఇక్కడ బయట నుంచి రాకూడదని చెప్తున్నారు ఆయన. సరే, ఎనీహౌ ఆ ఎంట్రీ ఉండదు కాబట్టి ఓకే, గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ద ఇనిషియేట్. రైట్ ఆన్ దిస్ ఆస్పెక్ట్. థ్యాంక్ యూ. రైట్ బ్యాక్ వరుస ఆ 2 lines బాబు, ఇక్కడ 2 lines. నో బాబు, 1 by 1 మీరు మాట్లాడండి. మీరే వరుసలో 6. యువర్ ఎమ్మెల్యేస్ ఇక్కడ కూర్చున్నారంటే ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, స్పెషల్ ఎమ్మెల్యేలు కానీ అయి ఉంటారు. మీరు మాట్లాడకపోతే మీ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని చూసి నిద్రపోతున్నారంటారు. అందుకోసమైనా మాట్లాడాలా. అధ్యక్ష, కన్షీరామ్ గారు, ఒక నిమిషం ఆగండి, వాళ్ళు మాట్లాడుతూ ఉంటున్నారు కదా. కన్షీరామ్ గారు ఒకసారి ఏమన్నారంటే, మా ఎమ్మెల్యేలు ఆవులింత వస్తేనే మాట్లాడతారు, లేకపోతే అలాంటి సిచ్యువేషన్ తేవద్దు. ప్రతి ఒక్కరూ సందర్భంగా, ఇది ఎంప్లాయ్మెంట్ గురించి కాబట్టి మీ నియోజకవర్గంలో ఎంప్లాయ్మెంట్ ఎలా క్రియేట్ చేయాలనుకుంటున్నారు? రైట్, 1 by 1. అధ్యక్ష ఆగండి, ఎవరు అధ్యక్ష? ఎక్కడ? ఇక్కడ సార్, ఇక్కడ. ఒక నిమిషం ఆగండి, వాళ్ళని ప్రయత్నం చేస్తున్నాం మేము. ఒక్క నిమిషం ఆగండి, మీరు మాట్లాడదురు కానీ, వాళ్ళు నో అన్నప్పుడు మీరు మాట్లాడదురు కానీ. 1 by 1. రైట్, 1 by 1 బాబు, 1 by 1 నువ్వు నో అంటే దెన్ ఓకే, నో ప్రాబ్లం. మీ ప్రజలు సంతోషంగా ఉండాలి, ఎందుకంటే లైవ్ ప్రోగ్రామ్ అవుతుంది. రేపు ఏదో రోజు చూస్తారు, పలానా వారు మా నియోజకవర్గం గురించి మాట్లాడారో అనుకుంటారు. అనుకున్నప్పుడు ఏం మాట్లాడారో కూడా తెలుస్తుంది. తప్పనిసరిగా మిమ్మల్ని క్వశ్చన్ చేసే రోజు వస్తుంది, మీరు ఎమ్మెల్యేగా తయారవ్వాల్సిన రోజు వస్తుంది. థ్యాంక్ యూ. ఈ బహుజన రాజ్యంలో స్పీకర్గా ఉన్నటువంటి మీకు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, ఎమ్మెల్యేలకు అందరికీ కూడా జై భీమ్లు. చాలా సంతోషం. మన మహనీయులు జ్యోతిరావు ఫూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహనీయులు ఎందరో కలలు కన్నటువంటి బహుజన రాజ్యంలో నేనుండడం, మన బహుజన ఉండడం చాలా సంతోషం. బేసికల్గా నేను బహుజన రచయితను, గాయకుడిని. బట్ స్పీకర్ వారు మాకు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి పాట స్థానంలో మాటలే మాట్లాడుతున్నాను. సార్, బహుజన రాజ్యం రావాలి అంటే, మళ్ళీ చెబుతున్నాను, బహుజన రాజ్యం రావాలి అంటే గ్రామ స్థాయి నుండి మన బహుజన చరిత్రను బహుజన ప్రజలకు తెలియజేయాలి. ఎందుకు తెలియజేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి కదా. నా పేరు వేగూరి విజయ్ కుమార్, మాది నెల్లూరు డిస్ట్రిక్ట్ గూడూరు. ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీస్ యునైటెడ్ ఫోరంలో జాతీయ ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను. మా అధ్యక్షులు డేగా రవిరాఘవేంద్ర గారు కూడా ఇక్కడ ఉన్నారు. సో మేము కూడా ఏదో ఒక కంపెనీ లేక ఒక వీళ్ళ పేరుతో, అంబేద్కరు, పూలే పేరుతో ఒక సంఘం పెట్టుకొని చలామణి అవ్వాలన్న ఆలోచన మాకు లేదు. ఎందుకు లేదు అంటే, మాకు తెలుసు బాబాసాహెబ్ అంబేద్కర్, ఫూలే మన కోసం ఎన్ని త్యాగాలు చేశారో, ఎన్ని పోరాటాలు చేశారో, ఎన్ని శ్రమలు అనుభవించారో మాకు తెలుసు. సో వాళ్ళ కళను నిజం చేయడం కోసం మా సంస్థలను పక్కన పెట్టి అందరం కలిసి బహుజన రాజ్యాన్ని స్థాపించడం కోసం ముందుకెళ్లాలని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో మా ప్రాంతంలో
ఎస్పెషలీ ఈ ఎస్సీ ఎస్టీలకు 190 మందికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరో తెలియదండి. మహాత్మా జ్యోతిరావు ఫూలే ఎవరో తెలియదు. ఇక గౌతమ బుద్ధ గురించి, నారాయణ గురు, పెరియార్ రామస్వామి గురించి ప్రక్కన పెడదాం. కనీసం మనకు బ్రతుకునిచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఈరోజు పల్లెల్లోకి వెళ్ళి, మా గ్రామాల్లోకి వెళ్ళి ఆ ఫోటో చూపిస్తే ఈయనెవరు అంటే మాకు తెలియదు అంటున్నారు. ఎంత బాధాకరం, ఎంత దారుణం, ఎంత దుఃఖం చెప్పండి. మాకు తెలియదు అంటున్నారు. జగన్ ఫోటో చూపిస్తే జగన్ అంటున్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో చూపిస్తే రాజశేఖర రెడ్డి అంటున్నారు, చంద్రబాబు ఫోటో చూపిస్తే చంద్రబాబు అంటున్నారు, చివరికి పవన్ కళ్యాణ్ కూడా గుర్తుపడుతున్నారు. బట్ మనకు బ్రతుకునిచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని కానీ, ఫూలేని కానీ గుర్తుపట్టలేకపోతున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా నాయకులే, ప్లీజ్ వెళ్ళండి, గ్రామాలకు వెళ్ళండి. నిజంగా బహుజన రాజ్యం రావాలి అంటే 10 పాయింట్లు చెప్తున్నాను. 10 పాయింట్లు. 1, ఫూలే గురించి, బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి బోధించండి. 2వ పాయింట్, ఫూలే గురించి, బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి వాళ్ళు ఏం చేశారో బోధించండి. 3వ పాయింట్, వాళ్ళ గురించి బోధించండి. 4వ పాయింట్, వాళ్ళ గురించి బోధించండి. 5వ పాయింట్, వాళ్ళ గురించే బోధించండి. 6వ పాయింట్, వాళ్ళ గురించే బోధించండి. 7వ పాయింట్, వాళ్ళ గురించే బోధించండి. 8 వాళ్ళ గురించే బోధించండి. 9 వాళ్ళ గురించే బోధించండి. 10 వాళ్ళ గురించి బోధిస్తే వాళ్ళకు తెలుస్తుందండి వాళ్ళెవరో. బహుజన రాజ్యం అంటే ఏంటో తెలుస్తుంది, మన చరిత్ర ఏంటో తెలుస్తుంది, మనమేంటో తెలుస్తుంది, మన కోసం కష్టాలు పడి ప్రాణాలు పెట్టింది ఎవరో తెలుస్తుంది. అసలు వాళ్ళకి తెలియకుండానే వెళ్ళి బహుజన రాజ్యం అంటే వాళ్ళకి ఏమర్థం అవుతుందండి? ఏం తెలుస్తుందో వాళ్ళకి చెప్పండి ప్లీజ్. ముందు వాళ్ళకి అవేర్నెస్ కలిగించండి. బహుజన రాజ్యం అంటే ఏంటో, బాబాసాహెబ్ ఏం చేశాడో చెప్పండి, ఫూలే ఏం చేశాడో చెప్పండి, మన చరిత్ర ఏంటో చెప్పండి, మనం ఎవరో చెప్పండి, మనం ఎక్కడి నుంచి వచ్చామో చెప్పండి, మనం ఏం చేయాలో చెప్పండి, అసలు మన మూలాలేంటో చెప్పండి. అవి చెప్పకుండా ఇనుముని కాల్చకుండా వంచమంటే వంగదు, వంగితే వంచమంటే వంగదు, అది షేప్ రాదు. మనం ముందు ఇనుమును కాల్చాలి, కాల్చిన తర్వాత మనం ఏ షేపుకి రమ్మంటే ఆ షేపుకి వస్తుంది. సో ప్రజలకు, మన బహుజన ప్రజలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలకు వెళ్ళి మన బహుజన చరిత్ర, ఫూలే అంబేద్కర్ గురించి బోధించండి. అప్పుడు ప్రజలు తెలుసుకుంటారు, అప్పుడు మనకు ఓటేస్తారు, బహుజన రాజ్యం వస్తుంది. జై భీమ్. ఓకే ఓకే రైట్. సో నెక్స్ట్ కల్పించాలని ఆలోచన చేసి ఉన్నారు. బిల్లు మీద ఏం మాట్లాడతారు? అయితే అధ్యక్ష, ఒక నిమిషం ఆగండి సార్. బిల్లు మీద వారు పెట్టిన అన్ఎంప్లాయిడ్ హటావో. అధ్యక్ష, ముందుగా మాకు ఈ అవకాశం ఇచ్చిన బహుజన పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ని మనం పారద్రోలాలంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి షార్ట్ టర్మ్ ఇవ్వడం ద్వారా ఎటువంటి పరిపక్వత రాదు, అదేవిధంగా ట్రైనింగ్లో కూడా ఎటువంటి నాణ్యత అనేది రాదు. కాబట్టి అడ్వాన్స్ టెక్నాలజీ అనేది విదేశాల్లో ప్రజెంట్ నడుస్తూ ఉంది. అటువంటి అడ్వాన్స్ టెక్నాలజీని మనము దిగుమతి చేసుకుని ఇక్కడ ఉండేటటువంటి మన వారికి సరైనటువంటి పూర్తి స్థాయి ట్రైనింగ్ ఇవ్వగలిగితే మాత్రమే మనం తీసుకున్నటువంటి ఈ యొక్క బిల్లుకి సార్థకత అవుతుంది. అదేవిధంగా మన మినిస్టర్ గారు తెలియజేసినటువంటి సామ్రాట్ గారు తెలియజేసినటువంటి ఈ యొక్క నిరుద్యోగతను మనము ముందు ఇది చేయాలి, పారద్రోలాలంటే చాలా అడ్వాన్స్ కంపెనీస్ ప్రజెంట్ ఉన్నాయి. వాటన్నింటిలో ప్రత్యేకించి అక్కడ ప్లేస్మెంట్స్ ద్వారా, అప్రెంటిస్షిప్ ద్వారా వాళ్ళకి అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు నాణ్యత కలిగి వాళ్ళ యొక్క ఉద్యోగంలోనూ వాళ్ళ యొక్క కెరీర్లను ముందుకెళ్ళగలరని నేను తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో పాట తోటి ధ్వనించే వ్యక్తి విజయ్ మీకు ఆల్రెడీ ఇక్కడ పర్మిషన్ ఇవ్వలేదు, కానీ టీవీ ఛానల్లోనే పాడటానికి అవకాశం ఇవ్వటం జరిగింది. అది గ్రేట్ ఆపర్చునిటీ. అది లక్షల మంది, కోట్ల మందిని ప్రభావితం చేస్తుంది. ఇక్కడ కూర్చున్న 100 మంది కోసం ఏంటంటే ఇది ఒక స్పెషల్ పర్పస్, స్పెషల్ వెహికల్.
ఇది ఒక స్పెషల్ వెహికల్. ఇవి అసెంబ్లీలో ఎలా ఉండాలి, ఏది మాట్లాడాలి అనే దాని గురించి పెట్టాం కానీ పాట గురించి కాదు. అందుకనే మీకు ఇక్కడ కాదు, నీకు సరైన ప్లేస్లో అవకాశం ఇస్తానని చెప్పాను. ఇక దానిలో డౌట్ ఏం లేదు. ఎవరైనా సరే పాట అయినా ఆట అయినా అన్యాయమైనా అక్రందరైనా ఏదైనా సరే అంబేద్కర్ టీవీ ఛానల్లో చూపించడానికి రెడీగా ఉన్నాము. ఆ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకోవటం అనేది మీ బాధ్యత, నా బాధ్యత కాదు. ఇక్కడ పర్పస్ ఒక ఎమ్మెల్యేగా ఎలా ఉండాలి, ఒక మినిస్టర్గా ఏం పెట్టాలి, ఏం చేయాలి అనే దాని మీద ఈ ఎమ్మెల్యేలు కనీసం హావభావాలు మారాలి. కనీసం నేను ఎమ్మెల్యేని ఫీల్ కావాలా, నేను ఎమ్మెల్యే అవ్వాలి అని కోరిక కలగాల, నేను మినిస్టర్ అవ్వాలి అని కోరిక కలగాల. సో కోరిక కలిగితే ఎప్పటికైనా సరే అది సాధిస్తారు అనేది ఆలోచన. ఈ పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో 100% ఇప్పుడు ఏదైతే బిల్స్ పెడుతున్నారో ఆ బిల్స్ అన్నిటిని కూడా ఒక ఎజెండా లాగా తయారు చేస్తున్నాం, ఆలోచన క్రియేట్ చేస్తున్నాం. సో ఎట్టి పరిస్థితుల్లో పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో ఏదైతే ఒక ఆశయాలు పెట్టుకుని వెళ్తామో ఆ ఆశయాలతో ముందుకెళ్ళటానికే ప్రయత్నం చేస్తున్నాం. ఇక అనదర్ ఇష్యూ, చాలామంది మన బహుజన నాయకులు ఉన్నారు. మీరు చెప్పింది 100% రైట్. ఎవరు అంబేద్కరే కాదు, ఎవరూ తెలియదు. మొన్న రీసెంట్గానే గురజాల శ్రీనివాసరావు గారు ఒక ఎగ్జిబిషన్లో ఒక స్టాల్ పెట్టారు. ఫోటోలు చూపించేసి పూలే అంబేద్కర్ బుద్ధుడు ఫోటోలు పెడితే ఎవరు ఏంటో చెప్పలేకపోయారు. రీసెంట్గా కొంతమంది పొలిటీషియన్స్ కూడా పూలే అంబేద్కర్ అంటే ఎవరో చెప్పలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అంబేద్కర్ టీవీ ఛానల్లో ఒక ప్రోగ్రాం తీసుకొస్తున్నాం. బహుజనుల గురించి ఎవరు అంటే కౌన్ బనేగా క్రోర్పతి అనే ఒక ప్రోగ్రాం వచ్చింది. అదే స్టైల్లో లెజెండ్ బహుజన్ ఎవరు, ఏమైనా ప్రోగ్రాం పేరు చెప్తారా? చెప్పండి, చెప్పండి, పూర్తిగా చెప్పండి. రైట్. మీలో అంటే పూర్తిగా చెప్పమంటే సగం సగం చెప్తున్నారు. మీలో ఎవరు బహుజన్ లెజెండ్? ప్రశ్న మాది, లక్ష్య మీది. ఇది ప్రోగ్రాం పేరు. ఆల్మోస్ట్ ఏప్రిల్ నెల నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. దానిలో ఈ బహుజన నాయకుల గురించి మాత్రమే దానిలో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. ఒక క్వశ్చన్ చెప్తే దానికి ఎన్ని రూపాయలు, 2 క్వశ్చన్లు చెప్తే ఎన్ని రూపాయలు, 3 క్వశ్చన్లు చెప్తే ఎన్ని వేల రూపాయలు, ఇట్లా ఒక 20 క్వశ్చన్స్ ఉంటాయి. 20 క్వశ్చన్స్కి సమాధానం చెప్పే వాళ్ళకి ₹1,00,000 ఇవ్వటం జరిగిద్ది. ఒక క్వశ్చన్కే ఆన్సర్ చెప్పిన వాళ్ళకి దానికి తగినట్టుగా ఎంతో ఇవ్వటం జరిగిద్ది. ఈ ప్రోగ్రాం ద్వారా అంటే ఫోటోలు కూడా చూపిస్తాం కాబట్టి ఆ ఫోటోలు ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 64 పేర్లని సూచించడం జరిగింది. ఇప్పటి వరకు ఏదైతే పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో ఎవరైతే పనిచేస్తున్నారో అన్ని నియోజకవర్గాల్లో వాళ్ళందరూ కూడా ఈ పేరు పెడితే బాగుంటుంది, ఈ పేరు పెడితే బాగుంటుంది అంటే అన్ని పేర్లను క్రోడీకరించి ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 64 లీడర్స్ని, నేషనల్ లీడర్స్ కావచ్చు, స్టేట్ లీడర్స్ కావచ్చు, బహుజనుల కోసం కష్టపడి బహుజనుల కోసం ప్రాణాలు అర్పించి బహుజనుల కోసం త్యాగాలు చేసిన వాళ్ళ పేర్లని మనం ఐడెంటిఫై చేసుకుని ఆ పేర్ల మీదే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉండేటట్టుగా చేస్తున్నాం. ఈ ప్రోగ్రాం త్వరలో రాబోతుంది. దీనివల్ల ఒక అథెంటిసిటీ వస్తుంది. కంపల్సరీ వాళ్ళు క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇస్తారు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఒక అథెంటిసిటీ వస్తుంది. సో ప్రచారం అనేది ఎక్కువగా జరుగుతుంది. విలేజ్ వెళ్ళి తిరిగి చేయాలంటే మానవ మాతృలకి జనరల్గా మనీతో కూడుకున్న విషయం. డబ్బులు మనందరూ తెలుసు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏదో కాన్సెప్ట్లో పనిచేస్తున్న వ్యక్తే. మీరు ఒక కాన్సెప్ట్లో పనిచేస్తున్నారు, అక్కడ కూర్చున్న ఆయన ఇంకొక, లేకపోతే ఇక్కడ రారు. ఇక్కడికి వచ్చారంటేనే సమ్ కాన్సెప్ట్తో పనిచేస్తున్నట్లకే. సో ఇంతమంది అందరూ కలిపి పనిచేస్తే ఇప్పుడు మీరేదైతే అనుకున్నారో మనం కూడా కలిపి పనిచేద్దామని వచ్చాము, లేకపోతే రాము అనే యాంగిల్లో మాట్లాడినప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా అలాంటి ఆలోచన ఉంది. అంబేద్కర్ కావచ్చు, పూలే కావచ్చు, బుద్ధుడు కావచ్చు, ఇంకా సావిత్రిబాయి పూలే కావచ్చు, ఆల్మోస్ట్ 64 ఇంకా ఎవరన్నా మీకు తెలిసిన మహనీయులు ఆ లిస్టు పంపించడం జరిగిద్ది. ఇంకా మీకు తెలిసిన మహనీయుల పేర్లు ఏమైనా ఉంటే సజెస్ట్ చేయండి. ఆ పేర్లన్నింటిని కలిపి కూడా జిల్లాకు చేయాలా లేకపోతే హైదరాబాద్లోనే చేయాలా అనేది కూడా ఆలోచన వస్తుంది. వచ్చిన అప్లికేషన్స్ని బట్టి ఆ యొక్క కాంపిటీషన్ని, క్విజ్ కాంపిటీషన్ని కండక్ట్ చేయడం జరిగింది. అది అంబేద్కర్ టీవీ ఛానల్ ఇప్పుడు ఏ విధంగా అయితే అంబేద్కర్ టీవీ ఛానల్ లైవ్ అవుతుందో అదేవిధంగా ఆ ప్రోగ్రాం కూడా లైవ్ అవుతుంది.
ఈ ప్రోగ్రాం ఒకటి చేస్తున్నాము. థ్యాంక్ యూ మీరు అంత ఆవేశంగా విజయ్ చెప్పినందుకు చాలా సంతోషం. పాటగాళ్ళకి తప్పనిసరిగా ఆవేశం ఉంటుంది, వాళ్ళ మాట పాట అన్నీ కూడా కథం తొక్కిచ్చేటట్టుగా చేస్తుంది. కాబట్టి అది పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితికి కూడా మీ యొక్క పాటల ద్వారా వీళ్ళందరినీ రంజింప చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రైట్, అసలు బిల్లు మర్చిపోతున్నాం మనం. సో ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ హటావో చెప్పండి నారాయణ గారు. యా ప్లీజ్ మాట్లాడండి. అధ్యక్ష, హలో, గౌరవ మంత్రివర్యులు ఎక్కడ ఒక్క నారాయణ గారు ఒక్క నిమిషం, ఇందాక నుంచి పాపం. రైట్, గౌరవ మంత్రివర్యులు మంచి బిల్లు యువకులని ట్రైనప్ చేసి ఉపాధి కల్పించాలని, అది మంచిది అయినప్పుడు కూడా నేను 3 విషయాలు నేను తెలియపరుస్తాను. ఏమిటంటే, మొట్టమొదటిగా గ్రామాల్లోని ఎక్కడ చూసినా యువకులు ఖాళీగానే ఉంటున్నారు, అందరికీ తెలుసు నిరుద్యోగ సమస్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడానికి మరి టీవీల్లో కానీ ప్రసార సాధనాలతో ఎవరో ఖాళీగా ఉండకూడదు, ప్రతి ఒక్కరు కష్టపడాలి అనేది అవేర్నెస్ తీసుకురావాలి. రెండవది, వాళ్ళకి ఉపాధి కలిగించడానికి గవర్నమెంట్ ప్రతి ఒక్క ఇండస్ట్రీలో కానీ ఇంకో దాన్ని కానీ ప్రతి ఒక్క దానికి మొట్టమొదట సర్వే చేసి 10th క్లాస్ కాడ నుంచి ఖాళీగా ఉన్న వాళ్ళందరూ కూడా డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ కానీ లేకుంటే ఎంబీబీఎస్ కానీ చదివిన వాళ్ళందరూ చాలామంది కూడా ఉద్యోగాలు చేయకోకుండా ఖాళీగా కూర్చుంటున్నారు. ఎక్కడ చూసినా కానీ ఇళ్ళలో యువకులు అసలు నిరుద్యోగం ఏంటంటే మాకు ఉద్యోగం లేదు, పని లేదు అంటున్నారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రుల దగ్గర నుంచి అవేర్నెస్ తీసుకురావడం ఒకటి. రెండవది, వాళ్ళకి ఉపాధి కల్పించడానికి కూడా మనమే సర్వే చేసి ఇండస్ట్రీస్లో కానీ ఏదో ఒక పని చేసుకోవాలి, మన అవేర్నెస్ కలిగించినప్పుడు వాళ్ళకి ఆలోచన వస్తుంది, నేను పని చేసుకోవాలి, నా కష్టం నేను సంపాదించుకోవాలనేది వాళ్ళు తీసుకొచ్చి ప్రతి ఒక్క యువకుడు కూడా ఖాళీగా లేకుండా ఉండటం కోసం గవర్నమెంట్ మరి ట్రైనింగ్ సెంటర్స్ కానీ ఇంకొక ఇండస్ట్రీస్లో కానీ ఏదో ఒక ఉపాధి అంటే చదువు లేకపోయినా ఇస్తా అంటున్నారు, మీరేం 10వ క్లాస్ పెట్టమంటున్నారు? ఎలా కాదు సార్, మానేసిన ఉంటారు, 10వ క్లాస్ మానేసిన గ్రామాల్లో ఉన్నారు చాలా మంది. వాళ్ళకి 10వ క్లాస్ కాదు, చదవకపోయినా కూడా ట్రైనింగ్ ఇస్తా అంటున్నారు. అందరికీ ఎవరు ఖాళీగా ఉన్నప్పుడు కూడా ట్రైనింగ్ ఇవ్వటం, వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావటం. ప్రతి ఒక్క యువకుడు నేను ఖాళీగా ఉండకూడదు అనేది మనిషిలో అవేర్నెస్ రావాలి. ఈరోజు ఎక్కడ చూసేవారు కుర్రోళ్ళు పండుకొని కూర్చుంటున్నారు, కూర్చున్న అది లేకుండా చేసినప్పుడు మన దేశ అభివృద్ధి పడుతుంది. ఈ డబ్బులు కూడా మనం చేసే ట్రైనింగ్స్కి వాళ్ళకి ఒక ప్రచారంలో కానీ మరి ట్రైనింగ్స్ కానీ ఇచ్చి ఉపాధి కల్పించాలని ఆలోచించమని. రైట్. ఇప్పుడు మన మినిస్టర్ గారు ప్రవేశపెట్టిన బిల్లు ఏంటంటే చేపలను ఎలా పట్టాలి, చేపలు తినటం కాదు నేర్పించేది. ఇప్పటిదాకా గవర్నమెంట్లు అన్నీ కూడా ఎలా చేపలు తినాలో నేర్పించారు. మనం ఇదే కనుక కంటిన్యూ అయితే కొంతకాలానికి బానిసత్వం అనేది ఇండియాలో వస్తుంది. అందుకనే మినిస్టర్ గారు చేపలను ఎలా పట్టాలి, ఎలా ఉద్యోగం సంపాదించాలి, ఎలా వ్యాపారం చేయాలి అనే దాని మీద మంచి బిల్లు పెట్టారు. నెక్స్ట్ ఇంకెవరన్నా, ఎనీ వన్ ఆఫ్ యూ చెప్పండి ప్లీజ్. అధ్యక్ష, కంక్లూడ్ చేద్దాం. యా, మీ ఇద్దరితో కంక్లూడ్ చేద్దాం. నేడు భారతదేశంలో బహుజన నిరుద్యోగుల జీవితాలు గాల్లో వెలిగే దీపం లాంటిది. ఆ దీపం వెలుగుతుందో ఆరిపోతుందో తెలియదు. అయితే నేడు పాలకులు మొత్తం ప్రభుత్వ సంస్థలన్నీ, ఏ ఒక్క ప్రభుత్వ సంస్థను కూడా స్థాపించలేదు, కానీ మొత్తం ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తుంది. ఈ కారణంగా రిజర్వేషన్లు పోతాయి, నిరుద్యోగం రాజ్యం వెళుతుంది, తద్వారా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి మన మినిస్టర్ గారు పెట్టినటువంటి ఈ యొక్క సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ చాలా మంచిది. అందులో చదువుకున్న వాళ్ళకు, చదువు లేని వారికి కూడా ట్రైనింగ్ కల్పించి వారి యొక్క శ్రమను విదేశాలకు పంపించకుండా ఆ శ్రమ మన భారతదేశానికి ఉపయోగపడేటట్లు తీర్చిదిద్ది. బిల్లు మంచిదా కాదా? చాలా మంచిది సార్. దాని సలహాలు ఏమైనా ఉన్నాయా? చెప్తాం సార్, చెప్పండి త్వరగా. ఇందులోకి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని స్కిల్ డెవలప్మెంట్ ఏ రూపంలో ఇస్తే బాగుంటుంది, కాలం పరిమితి ఎంత, షార్ట్ పీరియడ్ పనికిరాదు. ఆయన ఆల్రెడీ చెప్పారు, ఆయనకు ఉద్యోగం వచ్చే వరకు ఆయనకు ట్రైనింగ్ ఏదైతే నేర్చుకుంటానన్నాడో అది ట్రైనింగ్ అయ్యే వరకు కంప్లీట్గా, అది 8 సంవత్సరాల 10 సంవత్సరాల 1 ఇయర్ 1 మంత్ అనేది కాదు,
ఆయన నేర్చుకునే దానికి ఎంత టైం పట్టిద్దో అంత టైం. లేదు ఒక పిహెచ్డి లాగా జీవితాంతం అక్కడే ఉంటాయంటే దానికి ఏం ఇంజెక్షన్ ఇవ్వాలో కూడా ఆయన ఇస్తానికి రెడీగా ఉన్నాడు. ప్లీజ్. ఎందుకంటే ఒకే వ్యక్తి ఉద్యోగానికి వెళ్లకుండా పిహెచ్డీలు 4 పిహెచ్డీలు చేస్తూ ఉంటాడు. ఓకే. అలా చేయకుండా కంపల్సరిగా ఉద్యోగానికో ఏదో ఒకటి వెళ్ళటానికి ఆయన రెడీ అయ్యాడు. కొన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీ తీసుకొని ఏ టెక్నాలజీ వీళ్ళకి ఉపయోగపడుతుంది, మనకు ఉపయోగపడుతుంది నిరుద్యోగులకి, దాని మీద ఎలాంటి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు డెవలప్ అవుతారు అనే విషయాన్ని తీసుకొని ఈ యొక్క సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ మన మినిస్టర్ గారు అన్ఎంప్లాయ్మెంట్ హటావో చాలా బాగుంది. దానికి మా పూర్తి మద్దతు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. వన్ స్పీడ్ సజెషన్స్ ఉంటే చెప్పండి, లేదంటే వేస్తానండి. విల్ గో ఫర్దర్. డౌట్స్ ఉంటే అడగండి. ఆ బిల్ మీద డౌట్, ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ బిల్. మన అశోక్ సమ్రాట్ మన మినిస్టర్ గారు ప్రవేశపెట్టినటువంటి నిరుద్యోగ హఠావో బడ్జెట్లో చిన్న కుటీర పరిశ్రమలు ఉన్నాయి కదా, మత్స్య స్టాల్స్ కానీ పోల్ట్రీస్ కానీ ఇలాంటి చిన్న చిన్న కుటీర పరిసరాలకు మన మంత్రి గవర్నమెంట్ ద్వారానే లోన్లు శాంక్షన్ చేసి చదువుకున్నాను. అది ఓన్లీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వరకే. తర్వాత ఇండస్ట్రీస్ మినిస్టరు అది లోన్ల గురించి మాట్లాడతారు. ఓకేనా? విచ్చి పోల్ట్రీస్ పడి ఇట్లాంటివి చేసుకున్నప్పుడు నిరుద్యోగులు మనం నిర్మూలించగలుగుతాం నా ఉద్దేశం. రైట్ గుడ్. ఓకే, చెప్పండి. ఏంటది? ఎన్టీపీసీ అని ఒకటి ఉంది సార్, పవర్ ప్లాంట్. అందులో ఇంచుమించు ఒక 800 మంది పనిచేసేవారండి. దాన్ని ఆపేశారు. ఇప్పుడు ఉన్న అధికారంలో ఉన్న వాళ్ళు ఎంతమంది? నో ఇది ప్రాజెక్ట్ ఏంటి? అన్ఎంప్లాయ్మెంట్ ఇస్తానంటే ఉన్నవాళ్ళు కదా, ఉన్నవాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఎక్కడికి వెళ్ళిపోరు? నీలో శక్తి ఉంటే, నీలో గవర్నమెంట్లో శక్తి ఉంటే ఎక్కడికి వెళ్ళిపోరు. నీలో వీక్నెస్, అంటే అదే ప్రస్తుత గవర్నమెంట్లు మనం కంపేర్ చేసుకోకూడదు. మనం ఇస్తా అన్నప్పుడు ఎలా ఇవ్వాలి ఏంటి అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. ఇవ్వాలంటే అక్కడ ఉండాలి కదా, ఇండస్ట్రీ ఉంటే అదే అంటుంది. ఎప్పుడైనా సరే మనసు ఉంటే మార్గం ఉంటుంది. మనసు వేరే చోట ఉంటే అదే ఆలోచిస్తాం మనం. మనకేంటంటే మన బహుజనులకు కావచ్చు, ఎవరికైనా కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా చేయటం అని ఒక టార్గెట్ ప్రోగ్రామ్ ఇప్పుడే క్రియేట్ చేశారు ఆయన. అదే అక్కడ మాకు 10,000 ఎకరం తీసుకున్నారండి సక్రమ వాళ్ళు. దానికి ఇప్పుడు అక్కడ భూములు ఇచ్చేసారు కానీ ఉద్యోగాలు లేవండి. అందరూ కూడా అదే ఏం చేస్తారండి? అక్కడ 10,000 ఎకరం తీసుకున్నారు. అక్కడ వాళ్ళు వ్యాపారం చేసుకుంటారండి. ఓకే, వాళ్ళు చేస్తారు సార్. ఇప్పుడు ఉన్నవాళ్ళు ప్రజలంతా 10,000 ఎకరం అంటే జనాలు. మీ పేరేంటి? నా పేరు కండిపిల్లి నూకరాజు అండి. నూకరాజు, పిఠాపురం నియోజకవర్గం. పిఠాపురం నియోజకవర్గం అండి. పిఠాపురం నూకరాజు, అంతే కదా? నూకరాజు, ఇప్పుడు జరుగుతున్న దాని కాదు, జరగబోయే దాని గురించి మాట్లాడుతున్నాం. జరుగుతున్న దాని సమస్యల్ని తర్వాత ఏం చేయాలనేది ఆలోచిద్దాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ. అధ్యక్ష ఎక్కడ అధ్యక్ష? పైన 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 రైట్. గౌరవ మంత్రి గారు పెట్టిన బిల్లు చాలా మంచి బిల్లు. పేరేంటి? నా పేరు అండ్రా మాల్యాద్రి. మాల్యాద్రి. ఏ నియోజకవర్గం? కొండేపి. రైట్, చెప్పండి. ఇప్పుడు ఈ నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం 3 దశలుగా ఆలోచించాలి అధ్యక్ష. ఒకటి, అన్ని అవకాశాలుండి చదువుకొని ఇతర దేశాల్లో సంపాదించుకోవడానికి పోవడానికి పోయినట్టు ఒక అది లేదు. నేను అంటే ప్లీజ్ నిరుద్యోగ సమస్య సంబంధించి. రెండోది, మన ప్రాంతంలో ఎలాంటి చదువులు లేకుండా బయట ప్రాంతాలకు వెళ్ళి పనిచేస్తున్నట్టు సమస్య. మూడోది, చదువుకొని నిరుద్యోగులు ఉన్నాయంటే సమస్య. ఇది ఒక రకంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం స్కిల్ డెవలప్మెంట్ పెట్టి ఒక మంచి ఆలోచనతో పెట్టే క్రమంలో అసలు మన యొక్క దేశంలో ఉన్న చదువుకునే యువకులు ఇతర దేశాలకి సంపాదన పేరుతో పోతున్నారు. వారికి ఇక్కడ ఈ దేశంలో మేము ఉద్యోగం కల్పిస్తాము, ఇక్కడ భద్రత కల్పిస్తాము అనేటి వాతావరణాన్ని కలిగించాలి. మన తెలివంతా బయటికి వెళ్తూ ఉంది. అలాంటి వాళ్ళని అరికట్టి ఈ దేశంలోనే ఈ రాష్ట్రంలో ఉంచడం కోసం ఒక ప్రయత్నంలో భాగంగా ఒకటి పెట్టాలనేది దానికి సంబంధించిన విషయం. ఓకే.
తప్పనిసరిగా మినిస్టర్ గారు సజెషన్స్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా లేకపోతే కౌంటర్ చేస్తున్నారా? తీసుకుంటున్నాం అధ్యక్ష. Yeah. వాళ్ళు ఇచ్చిన అవసరం మేరకు వాళ్ళు ఏమంటున్నారంటే మన దేశంలో అన్ని అదే, వస్తువులు అర్థమైంది. ఇచ్చి వాళ్ళు బయటికి వెళ్తున్నారని దాన్ని అరికట్టాలంటున్నారు. అవసరం మేరకు దాన్ని అన్ని సలహాలు ఇచ్చిన వారు అందరు సలహాలు అన్ని సలహాలు తీసుకున్నాం అధ్యక్ష. ఓకే, ఆ విషయంగా కూడా ఎంతవరకు అవకాశం ఇవ్వాలో అంతవరకు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. సో ఎక్కువ మెజారిటీ పీపుల్ యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి రైట్ థ్యాంక్ యూ అందరికీ జై భీమ్ అధ్యక్ష. రైట్. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.